100 సార్లు యేసు రక్తాన్ని పలికితే ఎంత అభిషేకం వచ్చేస్తుందో, ఎంత అద్భుతాలు జరిగిపోతుందో. నేను పెద్ద పెద్ద మీటింగ్లో యేసు రక్తం అని ఒక 5 minutes పలికేసరికి ఎంతోమంది అద్భుతాలు, స్వస్థతలు, మహత్కార్యాలు పొందుకుంటున్నారు. ఎన్నో అద్భుతాలు ఉంది, ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. యేసు రక్తంలో అంత శక్తి ఉంది. ముఖ్యంగా దురాత్మ పట్టిన వాళ్ళు ఈజీగా విడుదల పొందుకుంటారు. కాబట్టి యేసు రక్తాన్ని ఆశ్రయించండి, యేసు రక్తాన్ని పట్టుకోండి. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. దేనికోసం అయితే మీరు ఆలోచిస్తున్నారో, చింతిస్తున్నారో ఆ శోధన అన్నిటినీ దేవుడు తొలగిస్తాడు. మీకు మేలు కలగబోతున్నాయి. ఆత్మీయంగా మీరు ఎదగబోతున్నారు. ప్రార్థన శక్తి, ప్రార్థన అభిషేకం మిమ్మల్ని నింపబోతుంది. త్వరలో మీరు దేవుని చేత దీవించబడుతూ గొప్ప సాక్ష్యం చెప్పబోతున్నారు. ఈ ప్రవచన వాక్కును పట్టుకోండి. దేవుడు మనకు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం యెహోషువ 1:5, 1:9. దేవుని బిడ్డలారా, ఆదికాండం 4:7లో మొగాన్ని చిన్నపుచ్చుకొని మరి బహు క్రూరుడై కోపం కలిగిన వాడై తన సహోదరుని ద్వేషించిన వ్యక్తిని చూసి ప్రభు పలికిన మాట ఏంటంటే, సర్కారీ చేసినడల్లా నీ జీవితము ఆశీర్వించబడిన కదా, సర్కారీ చేయకపోతే పాపం నీ వాకిటిలో పొంచి ఉంటుంది కదా అని హెచ్చరిస్తున్నాడు. సర్కారీ అనే మాటకు మేలు చేయటం అని బైబిల్లో రాయబడి ఉంది. నువ్వు శ్రేష్టమైనది వెతికి ఉంటే నువ్వు ఇంత పెద్ద తప్పు చేయకపోయేవాడు కదా అని మనకు అనిపిస్తుంది. ఈ లోకంలో మేలు ఏంటి చెప్పండి? నాకు తెలిసి మేలు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24వ వచనంలో రాయబడి ఉంది. కొత్త నిబంధన అయిన యేసుక్రీస్తు ఒక రక్తము మనకు మేలు చేసే రక్తముగా మనకు కనపడుతుంది. ఏవేలు యేసు రక్తానికి గుర్తుగా ఆయన గొర్రెను వధించి శ్రేష్టమైన మంచి స్థానాన్ని పొందుకున్నాడు. దేవుని బిడ్డలారా, మీరు ఎటువంటి ఘోరమైన పాపములో ఉన్న సహోదర ప్రేమకు విరోధముగా మాట్లాడుతూ క్రియరూపంలోనూ ఎవరైనా బాధ పెట్టి వచ్చినా మీరు ఇప్పుడే క్షమాపణ పొందండి, పరిశుద్ధపరచుకోండి. దేవుడు మనకు క్షమించి మన్నించి మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు. యేసుక్రీస్తు రక్తం సమస్త పాప నుండి మిమ్మల్ని నీతిమంతుడిగా చేస్తాయి. 1 యోహాను 1:7లో రాయబడి ఉంది. అలాగే హెబ్రీ పత్రిక 9:14లో యేసుక్రీస్తు రక్తం మనస్సాక్షిని శుద్ధీకరిస్తాయని రాయబడి ఉంది. కనుక యేసుక్రీస్తు రక్తమే మనల్ని పరలోకం కూడా తీసుకుని వెళ్తాయి. కనుక ఈరోజు యేసు రక్తం శ్రేష్టమైన వాటిని పలుకుతున్న శ్రేష్టమైన క్రియను మనలో జరిగిస్తున్న యేసు రక్తాన్ని ఏవేలాగా ఆశ్రయించి మీ జీవితం ఖచ్చితంగా ధన్యకరంగా మారుతాయి. 100 సార్లు యేసు రక్తాన్ని పలికితే ఎంత అభిషేకం వచ్చేస్తుందో, ఎంత అద్భుతాలు జరిగిపోతుందో. నేను పెద్ద పెద్ద మీటింగ్లో యేసు రక్తం అని ఒక 5 minutes పలికేసరికి ఎంతోమంది అద్భుతాలు, స్వస్థతలు, మహత్కార్యాలు పొందుకుంటున్నారు. ఎన్నో అద్భుతాలు ఉంది, ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. యేసు రక్తంలో అంత శక్తి ఉంది. ముఖ్యంగా దురాత్మ పట్టిన వాళ్ళు ఈజీగా విడుదల పొందుకుంటారు. కాబట్టి యేసు రక్తాన్ని ఆశ్రయించండి, యేసు రక్తాన్ని పట్టుకోండి. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. యేసు రక్తం ఒక మహిమను తెలుసుకున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి బలపరిచి అద్భుతం జరిగించమని, మహత్తరమైన కార్యం జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మనల్ని దీవించును గాక. జెఫెనియా 3:20 దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్.